హే గైస్, నేను మీ జాష్నవి. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ విత్ జాను. ఇవాళ వీడియోలో చాలా మందికి ఉన్న కామన్ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఏంటంటే సెకండ్ ఫేజ్లో సీట్ నచ్చకపోతే ఫస్ట్ ఫేజ్ సీట్కి వెళ్ళొచ్చా, సెకండ్ ఫేజ్లో మీకు కానీ సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది మీరు రిపోర్ట్ చేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేయలేదు, సెకండ్ ఫేజ్లో ఇప్పుడు రాలేదు, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ సీట్కి వెళ్ళొచ్చా అంటే ఇంకా కుదరదు మీకు. ఎందుకంటే మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చినప్పుడే రిపోర్ట్ చేయాలి ఆ డేట్స్లోనే. అండ్ మాకు సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు, ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేసామంటే వెళ్ళొచ్చు మీరు ఆ సీట్కి. సెకండ్ ఫేజ్లో రాకపోతే ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేసింటే వెళ్ళొచ్చు. అండ్ చాలామందికి ఉన్న డౌట్ ఇది, అక్క థర్డ్ ఫేజ్ ఉంటుందా అని. ఆల్రెడీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే థర్డ్ ఫేజ్ ఉండదు, సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్ అని చెప్పింది. కానీ చాలా సీట్స్ మిగిలిపోయాయి చాలా కాలేజెస్లో. ఐ థింక్ మ్యాక్సిమం థర్డ్ ఫేజ్ అయితే ఉంటుంది. అండ్ థర్డ్ ఫేజ్ ఉంటుంది అని మీరు కన్ఫర్మ్ చేసుకొని మీరు సెకండ్ ఫేజ్ సీట్లో జాయిన్ అవ్వకుండా ఉండొద్దు. సెకండ్ ఫేజ్ ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి. మనకు అఫీషియల్గా థర్డ్ ఫేజ్ ఉంటుంది అని ఇంకా డిక్లేర్ కాలేదు. సో మీరు ఇప్పుడైతే రిపోర్ట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే వెంటనే లైక్ చేసేయండి.